అరే బాబా మాణిక్యం, చదువు యొక్క గొప్పతనానికి సంబంధించి నీకు ఒక చిన్న కథ రూపంలో వివరిస్తారా బాబా? అది ఏంటంటే, ఒక బ్లైండ్ పర్సన్ బస్ స్టేషన్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈలోగా ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చి ఆ బ్లైండ్ పర్సన్ వ్యక్తి పక్కన కూర్చుంటాడు. ఈ బ్లైండ్ పర్సన్ అడుగుతాడు అతన్ని, ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, నేను కూడా చదువుకోలేదు అంటాడు. ఇప్పుడు ఈ బ్లైండ్ పర్సన్ తనని అంటాడు, నువ్వు కూడా నాలాగా బ్లైండే అంటాడు. చూడు మాణిక్యం బావా, నువ్వు ఒక్కడివి చదువుకోవడం వల్ల నీ కుటుంబమే కాకోకుండా నీ తరతరాలు కూడా బాగుపడతాయి. చదువు నిన్ను చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించగలదు. చదువు నిన్ను అధోపాతాళంలో ఉన్న నిన్ను అంతరిక్షాన్ని కూడా ఎక్కించగలదు. చదువు నిన్ను సమాజంలో పేరు ప్రతిష్టలే కాకుండా గౌరవ మర్యాదలు కూడా నీకు ఇవ్వగలుగుతుంది. చదువే నీ జీవితాన్ని, నీ జీవన విధాన్ని కంప్లీట్గా మార్చేస్తుంది. చదువును నువ్వు నెగ్లెక్ట్ చేసావనుకో, నీ జీవితం అధోగతి అవుతా ఉంది. చదువుని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకు. చదువే నీ భవిష్యత్తు.